నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. సంస్కరణల పథంలో మరో మేలిమలుపు ముందు నిలిచింది దేశం. వస్తు సేవల పన్ను బిల్లుకు రాజ్యసభ ఆమోదంతో బుధవారం చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది పార్లమెంట్. అది కూడా పెద్దల సభ ఏకగ్రీవ ఆమోదంతో. ఆ క్షణం నుంచి దేశమంతా ఒకటే చర్చ. సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అమలుకు మార్గం సుగమమైన జీఎస్టీ పైనే ఎన్నో విశ్లేషణలు. అమలు ఎప్పటి నుంచి, ఎలా, పర్యవసనాలేంటనే అందరి విశ్లేషణలు. అసలెందుకు పెద్ద పెద్ద కార్పొరేట్లు, వ్యాపార వర్గాల ప్రయోజనాల సంగతి పక్కన పెడితే సామాన్యుడికి ఏంటి? ఒకటే దేశం, ఒకటే పన్నుతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? అది మన దైనందిన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇందుకు సంబంధించిన ప్రశ్నలు చాలా మంది మధ్యలో మెదులుతూ ఉన్నాయి. సామాన్యుడి కోణంలో చూస్తే ఎంతో ఇష్టం, కొంచెం కష్టం అంటున్న ఆ వివరాల సమాహారమే ఈ కథనం. ఒకే దేశం, ఎన్నో రకాలైన పన్నులు. ఒకే వస్తువు, వివిధ రూపాల్లో బాదుళ్ళు. పన్నులు కట్టేవారు కొందరు, ఎగ్గొట్టేవారు ఎందరో. అంతా గజిబిజి పన్నుల విధానం. పన్నుల భారం మోసే ప్రజలకు అర్థం కాని వ్యవహారం. మన దేశంలోని పన్నుల వ్యవస్థలో ఉన్న లోపాలివి. అవన్నీ సరిదిద్ది సమర్థ పన్నుల వ్యవస్థగా భావిస్తున్న ఏకరూప పన్నుల విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. అదే వస్తుసేవల పన్ను జీఎస్టీ. బుధవారం రాజ్యసభ ఆమోదం పొందిన ఈ పన్ను విధానం అమల్లోకి రావడం దాదాపు ఖాయం. కొంచెం ముందుకు వెనక కావచ్చు, కానీ దేశం మొత్తం ఇక ఈ పరిధిలోకి రానున్నట్టే. వస్తుసేవల పన్నుకు మార్గం సుగమం చేసే 122వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ గత మేలోనే ఆమోదం తెలిపింది. ప్రస్తుత పన్నుల వ్యవస్థలోని సంక్లిష్టతలు, సమస్యలకు పరిష్కారం చూపగల ఈ సంస్కరణ 1-2 కాదు, 10 ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే నిలిచిపోయింది. 100 కోట్లకు పైగా వినియోగదారులు కలిగిన 134 లక్షల కోట్ల రూపాయల భారత ఆర్థిక వ్యవస్థకు నూతన జీవౌషధంగా జీఎస్టీని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ ఒక్క చర్యతో 8 రకాల కేంద్ర పన్నులు, రాష్ట్ర స్థాయిలో 6 సుంకాలు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, సాధారణ ప్రజలకు ప్రస్తుత విధానంతో పోల్చితే జీఎస్టీ ఎంతో విభిన్నంగా ఉపయోగపడుతుంది. అభివృద్ధి చెందిన, పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎంతో కాలంగా ఇలాంటి ఒకే పన్ను విధానం అమల్లో ఉంది. మన వద్ద అమల్లోకి వస్తే పలు రకాల వస్తువుల ధరలు తగ్గుతాయని, జీడీపీ పరుగులు తీస్తుందని కేంద్రం హామీ ఇస్తోంది. Once the GST is rolled out, doing business in India would be easier. It would help a very large body of traders, business people, also the citizens. अगर हम लंबे अर्जे में देखें तो टैक्स रेट नीचे आएगा, और अगर टैक्स रेट नीचे आता है तो स्वाभाविक है कि बहुत चीजें और वस्तुएं ऐसी होंगी जिसकी दाम कम हो सकते हैं. अब आने वाले दिनों में इसका आगे जो रोड मैप है, हम लोग प्रयास करेंगे कि शीघ्र से शीघ्र उसको पूरा करके. ఈ విషయంలో ఆర్థికపరమైన లోతుల్లోకి పోకుండా ఆలోచిస్తే ఇప్పుడు అందరిలో ఒకటే ప్రశ్న: మనకేంటి? కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వాటాల విషయం అటుంచితే కొత్త పన్ను విధానంతో సామాన్యుడికి ఏంటి లాభం, ఏంటి నష్టం అన్న అంశంపైనే అందరి దృష్టి. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు జీఎస్టీ అంటే ఏమిటి, ఎలా అమలు చేస్తారు అనే అంశాలు అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న విధానంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల పన్నులు, రాష్ట్రాలు మరికొన్ని పన్నులు విధిస్తున్నాయి. వాటన్నింటి స్థానంలో ఏకీకృత పన్నుగా జీఎస్టీ రాబోతోంది. పన్నులకు సంబంధించి దేశమంతా ఒకటే విపణి అవుతుంది. అన్ని రకాల వస్తువులు, సేవలపై ఇదే పన్ను ఉంటుంది. వస్తువు లేదా సేవకు వివిధ దశల్లో జతకలిసే విలువ ఆధారంగా మినహాయింపు లభిస్తుంది. ఆఖరిగా వినియోగదారుడు ఏ వర్తకుడి నుంచి వస్తువు లేదా సేవలు తీసుకుంటున్నాడో అతడు కట్టే జీఎస్టీ భరిస్తే సరిపోతుంది. ఈ విషయంలో మనకేంటి అని ప్రశ్నించుకున్నప్పుడు దేశవ్యాప్తంగా 2017 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమల్లోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికైతే ఈ పన్ను శాతం ఎంత అనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత చర్చలు, అభిప్రాయాల ప్రకారమైతే 17 నుంచి 18% వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అదే పన్ను అమల్లోకి వస్తే కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు, సేవలు తగ్గడం సహా
మరికొన్ని ధరలు పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, పెట్రో ఉత్పత్తులు, మద్యం, విద్యుత్, రియల్ ఎస్టేట్ జీఎస్టీ పరిధిలోకి రావు. వాటిపై రాష్ట్రాలకు అధికారం యథావిధిగా కొనసాగుతుంది. అంటే జీఎస్టీ వచ్చినా వాటి ధరల్లో ఎలాంటి మార్పులు లేనట్టే. కొత్త విధానంలో కేంద్ర ఎక్సైజ్ పన్ను, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, అదనపు కస్టమ్స్ పన్ను సివిడి, కస్టమ్స్ పై ప్రత్యేక అదనపు డ్యూటీ, కేంద్ర అమ్మకం పన్ను, ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడిసినల్ అండ్ టాయిలెటరీస్ ప్రిపరేషన్ యాక్ట్ రద్దవుతాయి. రాష్ట్రాలు అమలు చేస్తున్న వ్యాట్ లేదా అమ్మకం పన్ను, వినోద పన్ను, యాక్ట్రాయ్ లేదా ఎంట్రీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, విలాస పన్ను, లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పై విధించే పన్నులు రద్దవుతాయి. ఇప్పుడు ఆయా రంగాల నిపుణులు వెల్లడించిన అభిప్రాయాల మేరకు జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు తగ్గే, పెరిగేవేంటో చూద్దాం. ఆన్లైన్ కొనుగోళ్లు, రెస్టారెంట్ బిల్లులు, ఫోన్ బిల్లులు, ఆభరణాలు, నగలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు, సిగరెట్లు, ఔషధాల ధరలు పెరిగే జాబితాలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెడీమేడ్ దుస్తులు, చిన్న కార్లు, విలాసవంతమైనవి మినహా మిగిలిన కార్లు, టీవీలు, నిత్యావసర సరుకులు, మీడియా సేవలు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే జీఎస్టీ విధానంలో పన్నులపై పన్నులు వేయడం ఉండదు. అందువల్లనే పేదలు, మధ్యతరగతి ప్రజలు వాడే ఉత్పత్తులు అన్నీ కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు పన్నుపై పన్ను విధానం వల్ల వినియోగదారుడిపై రెట్టింపు పన్ను పడుతోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే కనీసం 10% వరకు పన్ను నుంచి ఉపశమనం లభించవచ్చు. సేవల రంగంపై మాత్రం పన్ను అధికంగా పడే వీలుంది. ప్రస్తుతం చాలా సేవలకు 14 నుంచి 15% మేర పన్ను వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జీఎస్టీని 18%గానే నిర్ణయించారనుకుంటే జనం ఆ సేవలకు 3% అదనంగా పన్ను చెల్లించాలి. ఆ ప్రకారం ఫోన్ బిల్లు నుంచి రకరకాల బిల్లులు పెరుగుతాయి. ఆన్లైన్లో కొనుగోళ్లకు పన్ను భారం పెరుగుతుంది అనడానికి కారణం ప్రస్తుతం ఆ కొనుగోళ్లకు 14 నుంచి 15% మధ్య పన్ను ఉంది. జీఎస్టీలో అది 18%, అంతకంటే ఎక్కువగా నిర్ణయిస్తే ఆ మేరకు భారం పడుతుంది. ఈ తగ్గింపులు, పెంపుల వల్ల జీఎస్టీతో ఏతావాతా దేశ జీడీపీ కనీసం 2% పెరుగుతుందని అంచనా. ఏ ట్యాక్స్ రేట్ పెడుతుందని విషయం కాదు. మోర్ డెవలప్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఏ ట్యాక్స్ రేట్ ఉన్నా కానీ రెవెన్యూస్ ప్రతి రాష్ట్రానికి పెరుగుతుంది. కాబట్టి పెద్ద మార్కెట్ చేయండి, పెద్దగా ఆలోచించండి, అందరికీ సౌలభ్యం కల్పించండి, రెస్ట్రిక్షన్స్ పెట్టకండి. చేసినట్లేదుంటే జనరల్గా ఎంటర్ప్రైజ్ కెపాసిటీ పెరిగిపోతుంది. వాళ్ళు చక్కగా ముందుకు దూసుకుని పోగలుగుతారు. పావర్టీ తగ్గుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుందని నా అభిప్రాయం. పన్నులు సరళీకృతం అవుతాయి కాబట్టి ఎక్కువ మంది ట్యాక్స్ పరిధిలోకి వస్తారు న్యాచురల్గా. ఒకటి అదే కాకుండా సరళీకృతమైనటువంటి పన్ను విధానం ఉంటుంది కాబట్టి న్యాచురలీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేక్ ఇన్ ఇండియా ప్రపోజ్ చేశారో ఆ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో అది కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ప్రతి వ్యక్తికి కూడా కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ మీద నమ్మకం క్రియేట్ అవుతుంది, ఒక సిస్టమ్ మీద నమ్మకం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక గేమ్ చేంజర్గా మనం భావించాలి. జీఎస్టీ వస్తే పెరిగే భారం ఎలా ఉంటుంది అంటే, ప్రస్తుతం ఏదైనా రెస్టారెంట్కి వెళ్లి 1000 రూపాయలు బిల్లు చేస్తే అందుకు 15% సేవా పన్ను, వ్యాట్ కలిపి దాదాపు 1185 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. జీఎస్టీ పరిధిలోకి వచ్చి తర్వాత అది 18% లేదా అంతకంటే ఎక్కువ పెడితే అది 1000 రూపాయల బిల్లుకి 1200కు పైగా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీలో రాష్ట్రాలు సేవా పన్ను విధించే అవకాశం పొందుతుండడం వినియోగదారులపై భారం వేసేది. ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ది అదే అంచనా. ఫోన్ బిల్లుల్లోనూ అంతే. ఉదాహరణకు ప్రస్తుతం 1000 రూపాయల బిల్లు వస్తే 15% సేవా పన్నుతో కలిపి 1150 వరకు కడుతున్నాం. జీఎస్టీతో 1180 రూపాయలు దాటొచ్చు. భారత సెల్యులార్ ఆపరేటర్ సమాఖ్య కూడా అదే చెబుతోంది. కాల్ ఛార్జీలు, ఇంటర్నెట్ ప్యాకులు ఇప్పటితో పోల్చితే పెరగొచ్చని సంకేతాలిస్తోంది. అవేగాక ప్రతి సేవ ఇలానే 18% పరిధిలోకి వచ్చి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో రెడీమేడ్ దుస్తులు మాత్రం చౌకగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విధానంలో వాటిపై 7.5% ఎక్సైజ్ డ్యూటీ, సగటున 5% విలువ ఆధారిత పన్ను వేస్తున్నారు. జీఎస్టీ రాకతో అవన్నీ మాయమవుతాయి. వాహనాల విషయంలోనూ అలానే జరగవచ్చు. ప్రస్తుతం ఒకే వాహనం ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. ఉత్పత్తి చేస్తున్నా వినియోగ రాష్ట్రాల మధ్య ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉంటోంది. వాహన రంగం దాదాపు 27% పన్నులు చెల్లిస్తోంది. ఒక విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం అన్ని పన్నులు కలిపి 5 లక్షల రూపాయల వాహనం కొనుగోలుదారుడికి చేరేసరికి 6.25 లక్షలవుతోంది.
జీఎస్టీ తెచ్చి పన్ను 18%కే పరిమితం చేస్తే కనీసం 35,000 తగ్గొచ్చని భావిస్తున్నారు. అవే కాక దేశమంతా ఒకటే విపణిగా మారిన తర్వాత వచ్చే వెసులుబాటు, పోటీతత్వంతో మరింత నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరకే అందే వీలుందని కార్పొరేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు మాత్రం మరింత భారంగా మారే అవకాశం ఉంది. పెద్ద మార్కెట్ అయినప్పుడు ప్రతి ఎంటర్ప్రైజు పెద్దగా ఆలోచించినప్పుడు వాళ్లకు కాంపిటేటివ్ ఎబిలిటీ పెరుగుతుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అప్పుడు తర్వాత మనం ఏదో ఎక్స్పోర్ట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డొమెస్టిక్ మార్కెట్నే మనం మంచిగా వైబ్రెంట్గా పైకి తీసుకురాగలం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎబిలిటీ టు కంపీట్ అంటే పోటీతత్వం బాగా పెరుగుతుంది. ఇవన్నిటికీ కారణాలు ఏంటి అంటే రెస్ట్రిక్షన్స్ లేకుండా మార్కెట్ యాక్సెస్ అవ్వడం సామర్థ్యం పెరుగుతుంది, కస్టమర్కు తక్కువ ధరలో దొరుకుతుంది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ FMCG అంటే అందరి ఇళ్లలో సాధారణంగా వాడే వినియోగ వస్తువులు. అంటే సబ్బు, పేస్టుల నుంచి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు ఇప్పటి వరకు వాటిపై 25% వరకు పన్ను వేస్తున్నారు. జీఎస్టీతో అవన్నీ కాస్త దిగి వస్తాయి. టీవీల ధరలు బాగా తగ్గుతాయి. ఉదాహరణకు ఒక LED టీవీ 20,000 అనుకుంటే 24.5% పన్నులు కలిపి ప్రస్తుతం 24,900 రూపాయలవుతోంది. జీఎస్టీలో పన్ను రేటు 18% అనుకుంటే అదే టీవీ ధర 23,600కు తగ్గుతుంది. కనీసం 6% వరకు పన్ను పెరిగే బంగారు ఆభరణాల విభాగంలో కొనుగోలు మాత్రం భారమవుతాయి. కొత్త పన్నుల పరిధిలోకి ఈ-కామర్స్ ను చేర్చడం వల్ల ఆన్లైన్ కొనుగోళ్లు భారం కావడం సహా ఆయా సంస్థల లాభాల్లోనూ కోతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ప్రస్తుతం ఊరిస్తోన్న ఉచితాలు, రాయితీలు భవిష్యత్తులో కనిపించకపోవచ్చు. అంటే ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోయే ట్యాక్స్ రేట్ అంతా ఎవరికి తెలియదండి. అదంతా కూడా ఒక రహస్యంగానే ఉంది. కానీ అది 18%, 18.5% మధ్యలో ఉంటుందని అరుణ్ జైట్లీ చూచాయిగా చెప్తున్నారు. అంటే 17.9, 18.9 మధ్యలో ఉంటుంది కాబట్టి 16.9, 18.9 మధ్యలో ఉంటున్నారు కాబట్టి 18 ఊహిస్తున్నాం మనం. అదే కనుక వచ్చినట్లయితే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ మీద ఇప్పటి వరకు దాదాపుగా 25% ట్యాక్స్ పడుతూ వచ్చింది. అంటే రోజు దైనందిక అవసరాల కోసం జీవించడానికి అవసరమయ్యే ఆహార పదార్థాల మీద కూడా ఇండైరెక్ట్గా ట్యాక్స్ 25% పడుతుంది. అది 18% కనుక వచ్చినట్లయితే సామాన్యుడికి ఊరట లభించడం ఖాయం. అలాగే టొబాకో పెరిగినా కూడా మనకి ఏముంటే అది పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే సామాన్యుడికి కష్టం కలిగించకుండా ఈ ఆల్కహాల్ అనేది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధిక భాగం కన్స్యూమ్ చేస్తుంది సామాన్యులే, అంటే శ్రామిక వర్గాలే. కాబట్టి వారికి అందులో ఏమీ రేటు పెంచే అవసరం లేకుండా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంచారు కాబట్టి వారికి ఆ రకంగా ఆదాయంలో కూడా తేడా కనపడదు. సామాన్య మానవుడికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి మన రాష్ట్రంలో 5% మాత్రమే ఉంది. అరౌండ్ 5% లేకపోతే ఇంకా తగ్గించవచ్చు. కానీ ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది చెబుతున్నది ఏమంటే ఈ వెజిటబుల్ ఆయిల్స్, బియ్యము, గోధుమలు ఇవి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడా ట్యాక్స్ లేదు. తమిళనాడులో లేదు, మహారాష్ట్ర లేదు, ఇంకో చుట్టుపక్కల రాష్ట్రాలు ఎక్కడా లేదు. కానీ మన 2 రాష్ట్రాల్లోనే బియ్యము, గోధుమలు, వెజిటబుల్ ఆయిల్స్ మీద ట్యాక్స్ ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ మీద కనీసం ఇప్పుడు 5% పే చేస్తున్నారు ట్యాక్స్, వ్యాట్. రేపొద్దున కూడా 5, 6, 4 ఎంతో కొంత ఉండొచ్చు. కనుక అవి కనుక భారతదేశంలో ఉన్న అనేక ఇతర రాష్ట్రాలలాగా వీళ్ళు కూడా ట్యాక్స్ కనుక తీసేస్తే వాటికి బాగా తగ్గే అవకాశం ఉంది. అదే కంటిన్యూ చేస్తూ మా అగ్రికల్చరల్ బేస్డ్ మా కమోడిటీస్ వాటి మీదే మాకు ఆదాయం వస్తుంది కంటిన్యూ చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవి కూడా ధరలు తగ్గవు. మరికొన్ని రంగాలు చూస్తే ప్రస్తుతం 15% సేవా పన్ను పరిధిలో ఉన్న బ్యాంకింగ్ ప్రతికూల ప్రభావం ఎదుర్కోక తప్పకపోవచ్చు. జీఎస్టీతో ప్రస్తుతం అనుకుంటున్న 18% పన్ను వేసినా 3% అదనపు భారం పడ్డట్లే. ప్రస్తుతం 15% సేవా పన్ను, 7% వినోదపు పన్ను కడుతున్న మీడియా రంగానికి ఊరట లభిస్తుంది. అంటే కేబుల్, DTH సంబంధిత సేవలు తక్కువకే లభిస్తాయి. 18% పన్ను పరిధిలో ఉన్న లోహ విభాగంలో మార్పులు లేకపోయినా 27%గా ఉన్న సిమెంట్పై పన్నులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇలా వస్తువులు, సేవలపై వేర్వేరుగా సుంకాలు విధించే బదులు విలువ జోడింపు పన్ను వ్యాట్, వస్తు సేవల పన్ను జీఎస్టీ పద్ధతి ఇప్పటికే 160కి పైగా దేశాల్లో అమలవుతోంది. ఇప్పుడు సగానికి పైగా రాష్ట్రాలు రాజ్యాంగ సవరణకు ఇష్టపూర్వక సమ్మతి తెలిపి శాసనసభల్లో చట్టం చేస్తే మన దేశము 2017 ఏప్రిల్ 1 నుంచి అందుకు సిద్ధమైనట్లే. అందుకోసం కేంద్ర స్థాయి జీఎస్టీ, అంతర్రాష్ట్ర జీఎస్టీలపై పార్లమెంట్లో 2 అనుబంధ చట్టాలు రావాలి. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరమవుతుంది.
అంతిమంగా రకరకాల పన్నులకు బదులు ఒకటే జీఎస్టీ వసూలు చేయవచ్చు. పన్ను ఎగవేతలు అరికట్టవచ్చు. పన్నుల విధానంలో పారదర్శకత వస్తుంది. పన్ను వసూళ్లకు చేసే వ్యయాలు తగ్గుతాయి. వివిధ రకాల పన్నులు తీసివేయడం వల్ల స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు తగ్గుతాయి. వినియోగదారులకు ఎంత పన్నుల భారం మోస్తున్నామనేది అర్థమవుతుంది.